ఇవాళ రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రస్తుతం రుతుపవన ద్రోణి బఠిండా, రోహ్తక్, ఢిల్లీ, హర్దోయ్, బారాబంకీ, బంకురాతో పాటు అటు తూర్పు ఆగ్నేయ దిశలో ఈశాన్య బంగాళాఖాతం వరకు కొనసాగుతోంది. నిన్న దక్షిణ ఆంధ్ర కోస్తా తీరం వద్ద సగటు సముద్ర మట్టం 1.5 కిలోమీటర్ 3.1 కిలోమీటర్ మధ్య ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు అదే ప్రాంతంలో కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఈ నెల 13 నాటికి ఏర్పడే అవకాశం ఉంది. అటు హైదరాబాద్, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, మెదక్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. నటిక వెదర్కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అరవింద్ ఫోన్ ద్వారా అందిస్తారు. అరవింద్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే క్యూములోనింబస్ మేఘాల వల్ల ఇప్పటికే వర్షం కూడా ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే అంటే మొన్న నుండి ఇప్పటికే ఉదయం సమయంలో ఎండ వాతావరణం ఉంటుంది, మధ్యాహ్నం ఒక్కపోత వాతావరణం ఉంటుంది, సాయంత్రం వచ్చేసరికి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కూడా పడుతుంది, మరి కొన్ని ప్రాంతాల్లో మాత్రం తేలికపాటి వర్షం కూడా పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ, హైడ్రా ఈ వీరికి కూడా అధికారుల నుండి ఇప్పటికే ఆదేశాలు రావడం జరిగింది. ఎందుకంటే లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా నీళ్లు చేరుతాయి కాబట్టి ఎవరికి ఇబ్బందులు కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఇప్పటికే తెలియజేశారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఆగస్టు 13 నుండి ఉపరితల ఆవర్తన ఒకటి ఏర్పడుతుంది కాబట్టి దాని కారణంగా కూడా రాష్ట్రంలో 3-4 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే ప్రధానంగా తెలియజేశారు. అంటే హైదరాబాద్ లో మాత్రం సెంట్రల్ జోన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది, మరి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం పడుతుంది. ప్రధానంగా కొన్ని జిల్లాలకు మాత్రం ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. అంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షం కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య తీరం నోటుగా ఉంది. అది ఇప్పటికే కొద్ది వర్షానికి మాత్రమే ఇప్పటికే చుట్టుముట్టు మొత్తం బ్లాక్ అయిపోతాయి. అధికారులు అప్రమత్తంగా ఉండి అలాంటి సమస్యలు పునరావృతం కాకుండా ఉండడానికి ఇప్పటికే వారికి ఆదేశాలు కూడా పంపడం జరిగింది. ప్రధానంగా కొన్ని జిల్లాలో మాత్రం ఇప్పటికే భారీ వర్షం కూడా అని చెప్పుకోవచ్చు. జోగులాంబ గద్వాల్లో కూడా భారీ వర్షం కురుస్తుంది అనుకోవచ్చు. మరి నాగర్ కర్నూలులో కొల్లాపూర్, కోడేరు, పెద్దకొత్తపల్లి ఇక్కడ కూడా భారీ వర్షం కూడా ఉన్నట్టు. మరి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈశాన్య పక్క జిల్లాలు చూసుకుంటే అక్కడ కూడా భారీ వర్షం కూడా ఉంది. అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఇల్లందు అక్కడ ఉరుముల మెరుపులతో కూడా వర్షం పడుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా హైదరాబాద్ లో కొన్ని ఈశాన్య దిక్కున, కొన్ని ఉత్తర దిక్కున కూడా ఆ పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షం ఉన్నాయని కూడా ఇప్పటికే అంటే అధికారులు తెలిపారు. ఈ ద్రోణి కాలంలో కూడా వర్షాలు రానున్న 3 రోజుల పాటు భారీగా ఉంటాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇది ఉరుములతోనే మెరుపులతో కూడుకున్న వర్షం కాబట్టి ప్రజలందరూ అత్యవసరం సమయం అయితే అత్యవసరంగా పని ఉంటేనే బయటికి రావాలి తప్ప ఊరికేనే బయటికి రావద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. గంటకి కిలోమీటర్ 30 నుండి 45 వేగంతో ఈదురు గాలులతో ఉరుముల మెరుపులతో కూడా కూడిన వర్షం కూడా పడుతుంది. ప్రధానంగా ఇది క్యూములోనింబస్ మేఘాల ఎఫెక్ట్ కారణంగానే ఈ విధంగా పడుతుంది. దీని తర్వాత మరొక ఉపరితల ఆవర్తన ఏర్పడుతుంది కాబట్టి దాని కారణంగా కూడా వర్షం పడే అవకాశాలు ఉంటాయి. ఈశాన్య గాలులు కూడా ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ రాష్ట్రంపై ఎక్కువ ప్రభావం పడుతుందని ఇప్పటికే వాతావరణ అధికారులు తెలిపారు. అటు జిహెచ్ఎంసీ అధికారులు, అటు హైడ్రా అధికారులు మరి ప్రధానంగా వీళ్ళ కూర్చొని సమీక్షించి ఎప్పుడెప్పుడు ఏ ప్రాంతంలో ఎంత వర్షపాతం పడుతుంది, ఎన్ని సెంటీమీటర్ల మేరకు పడుతుంది, అసలు ప్రధానంగా వర్షం పడినప్పుడు ఏ చర్యలు తీసుకుంటే బాగుంటాయని ఇప్పటికే అధికారులకు కూడా వాళ్ళు చర్చలు కూడా చేసుకుంటున్నారు. మరి అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైతే చెట్లు విరిగి పడతాయో అక్కడ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి అంటే కరెంటు పోల్స్ కానీ తీగల పైన కానీ ఇబ్బంది కలగకుండా ప్రజలకని వాళ్ళు కూడా ఇప్పటికే అక్కడ అప్రమత్తంగా ఉండాలని, వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని ఇప్పటికే వాతావరణ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలో చూసుకుంటే ప్రతి ఒక్క కలెక్టర్ కూడా ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ప్రజలను అక్కడ సురక్షితంగా ఉంచాలి. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొన్ని గిరిజన ప్రాంతాలలో నీటి మట్టం అవుతాయి కాబట్టి వాళ్ళను కూడా
సురక్షిత ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని ఇప్పటికే వాతావరణ అధికారులు అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. మరి జిల్లా కలెక్టర్లకు కూడా సీఎం నుండి మరి సిఎస్ నుండి ఆదేశాలు కూడా రావడం జరిగింది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కూడా కొనసాగే అవకాశాలు ఉంటాయి కాబట్టి హైదరాబాద్ లో ఉంటాయి, మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు ఉంటాయి కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండి ఎక్కడికక్కడ అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావాలి, లేకపోతే బయటికి రావద్దని కూడా హెచ్చరికలు కూడా జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా ఇదే వాతావరణం ఉంటే ఉదయం సమయంలో ఉక్కపోతుంటుంది, రాత్రి సమయంలో కూడా వర్షం కొట్టే అవకాశాలు చాలా మేరకు కనిపిస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆల్ రైట్ అరవింద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.